ఆహారం ఆరోగ్య భద్రతకు విత్తనం అత్యంత కీలకం. ప్రకృతి ప్రసాదించిన వరం దేశీ విత్తనాలు. అమృతం నాటి ఆహార విషం మారిపోతుండటంతో అశాంతి నెలకొంటోంది. జీవ వైవిధ్యం లేని ఆహారం తింటున్న వేళ సంప్రదాయ ప్రాచీన దేశీ పంటలు సంరక్షించుకోవాల్సిన తరుణం ఆసన్నమైంది. ఈ నేపథ్యంలో కర్షక లోకంలో పెద్ద ఎత్తున అవగాహన కల్పించేందుకు స్వచ్ఛంద సంస్థలు నడుం బిగించాయి. రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం అన్మాసపల్లిలో వ్యవసాయ శాఖ సహకారంతో జాతీయ తెలంగాణ విత్తన పండుగ కలకల్లాడుతోంది. ఏటా ఇదే తంతు. నకిలీ విత్తనాల బెడతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రతి సీజన్లో కూడా అధికారుల పర్యవేక్షణ లోపించడంతో చాలా మంది అధిక సంఖ్యలో రైతులు నకిలీ విత్తనాల బారిన పడి తమ పంట నష్టాన్ని కోల్పోవాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో రైతుల్ని చైతన్యవంతులు చేసేందుకు రంగారెడ్డి జిల్లాలో పెద్ద ఎత్తున తొలిసారిగా జాతీయ స్థాయిలో విత్తన మేళా జరుగుతుంది. ఈ ప్రత్యేకించి విత్తన పండుగలో భాగంగా దాదాపు 50 పైగా స్టాళ్లు ఏర్పాటు చేశారు. వివిధ రాష్ట్రాలు దాదాపు 20 రాష్ట్రాల నుంచి రైతులు సంప్రదాయబద్ధంగా సంరక్షించి భద్రపరుస్తున్న విత్తనాలు ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. ప్రస్తుతం మనతో మెదక్ జిల్లాకు చెందిన కొంతమంది మహిళా రైతులు ఉన్నారు. వారి అనుభవాలు అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, ఈ విత్తన పండుగలో భాగంగా మీరు ఒక స్టాల్ ఏర్పాటు చేశారు. అరణ్య అగ్రికల్చర్ ఆల్టర్నేటివ్స్ అంటే గత కొంతకాలంగా బహుళ ప్రాచుర్యం పొందారు తెలుగు రాష్ట్రాల్లో. మీ యొక్క విధానాలు అవలంబిస్తున్న విధానాలు ఏంటి? రైతులను ఎలా ఎడ్యుకేట్ చేస్తున్నారు? సంప్రదాయ విత్తనాలు ఎలా సంరక్షిస్తున్నారు, భద్రపరుస్తున్నారు? సో అందరికీ నమస్తే అండి. నా పేరు పద్మావతి కుప్పల. సార్ విత్తనం అనేది చాలా ముఖ్యమండి. విత్తనం అంటే ఆరోగ్యం, విత్తనం అంటే సంపద. సో ఈ రెండు లేకుండా మనం ఇంకేదో చేస్తామనుకోవటం అది చేయలేని పని. కాబట్టి పాత మనకి ఏదైతే విత్తనాలు ఉన్నాయో, మన స్థానికంగా ఉండే విత్తనాలు ఏదైతే ఉన్నాయో ఆ విత్తనాలను సంరక్షించడం వలన దాంతో మనకి దేశీ రకాల రుచులను పొందొచ్చు. ఆ రుచి వేరే ఉంటుంది, ఎక్కడ తీసుకురావడానికి మనకి దొరకదు. సో అట్లాంటి రుచులను తీసుకురావాలంటే మనం ఆ విత్తనాలను సంరక్షించాల్సిన బాధ్యత ఉంది. సో అలాంటి విత్తనాలని మనం ఎట్లా సంరక్షించాలి, రైతులతో కలిసి ఎట్లా పండించాలి, వాటిని విత్తనము నాలెడ్జ్ అని రెండింటిని ఎంతవరకు వీలైతే అంతవరకు పంచడమేనండి. అమ్మటం అనేది జరగద్దు. ఓపెన్ పాలినేషన్ అంటాం కదా, మనం స్థానికంగా ఏ విత్తనాలు అయితే మనం పండిస్తున్నామో ఆ విత్తనాలని మనము అందరికీ పంచాలి, ఇవ్వాలి, దాన్ని పెంపొందించాలి. ఈ సీడ్ వారసత్వం అంటారు, విత్తన వారసత్వాన్ని భవిష్యత్ తరాల వాళ్ళకి అందించాల్సిన అవసరం ఉంది. అన్ని రకాల పంటలను మనం కలిపి చేయగలిగినప్పుడే అది ముందుకు పోగలుగుతుంది. ప్రకృతిని కాపాడిన వాళ్ళం అవుతాం, మనల్ని మనం కాపాడగలిగిన వాళ్ళం అవుతామండి. ఈ విత్తన వారసత్వాన్ని మీరు ఎలా ముందుకు తీసుకెళ్తున్నారు? మీరు అవలంబిస్తున్న పద్ధతులు ఏంటి? మీ అనుభవాలు చెప్పండి. నా పేరు మాణిక్యమ్మ, మా ఊరు బిడకన్న, మండల జనసంఘము. నేను మాకున్న 2 ఎకరాల పొలంలో పాత పద్ధతుల ఉన్న వ్యవసాయంతో పాత విత్తనాలు పెట్టుకుంటూ నా దగ్గరున్న విత్తనాలు ఇంకా మందికి ఇవ్వగలుగుతున్నా. నేను ఎప్పుడైనా విత్తనాలు దాచుకుంటా, మెత్తేసుడు ఇట్లా అన్ని చేసుకొని నా భూమిలో నా విత్తనమే నేను ఎప్పుడు కూడా పెట్టుకుంటా. మేము ఎప్పుడు బయట నుంచి ఎక్కడి నుంచి కొనుక్కొచ్చుకోము అసలు విత్తనాలు. మా అమ్మ వేరే దేశాలు పోయింది, అక్కడ ఆమె నేర్చుకున్న అనుభవము నేను కూడా నేర్చుకోవాలని ఇక్కడ వచ్చిన. చిత్తూరు జిల్లాకు చెందిన చందూల్ కుమార్ రెడ్డి అనే రైతు సహజ సిద్ధంగా పండించిన విత్తనాలను భద్రపరిచి అవే విత్తనాలని అంటే దేశీయ విత్తనాలని మార్కెటింగ్ చేస్తున్నారు, రైతులకు అందజేసే ప్రయత్నం చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో అంటే ఇటీవల కాలంలో మనం చూస్తే టమాటా ధరలో హెచ్చుతగ్గులు ఫలితంగా టమాటా పంటలో సాగులో రైతులు నష్టపోతున్నారు, అవి చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ఒక కాయ రుచి చూస్తే మాత్రం ఆ రుచి సరైన రుచి ఉండదు, అంటే పులుపు అనేది చాలా వరకు కనిపించదు అనమాట. ఇలాంటి పరిస్థితుల్లో దేశీయంగా సహజ సిద్ధంగా ఉన్న దాదాపు 100 రకాల విత్తనాలు సంరక్షించి ఆయన మార్కెటింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆ రైతు చందూల్ కుమార్ రెడ్డి మనతో ఉన్నారు. ఆయన అనుభవాలు తెలుస్తుంది. చెప్పండి, మీ యొక్క ఈ ఆలోచన ఎలా వచ్చింది? మీరు దేశీయ విత్తనాలు సంరక్షించడానికి గల కారణాలు ఏంటి? సరే, ఏం లేదు, మనం వ్యవసాయం చేసేటువంటి రైతుకి ప్రధానమైనటువంటి సంపద దేశీయ విత్తనం సార్. ప్రకృతి వ్యవసాయం చేస్తూ దేశవాళీ రకాలు, వరి రకాలు కావచ్చు, అలాగే కూరగాయల్లో టమాటో రకాలు కావచ్చు, కూరగాయల్లో దాదాపు 60 నుంచి 80 రకాలు, దేశవాళీ అరటి రకాలు 75 రకాలు. ఇలా అంటే రకాల గురించి ఎందుకు చెప్తున్నాం అంటే వీటన్నిటినీ సేకరించి మనం ఏవైతే రోజువారీ ఆహారంలో ఉపయోగిస్తున్నామో వాటన్నిటిని మన పొలంలోనే పండించుకోవాలనేది ఒక ఇంటెన్షన్ సార్. దాంతోపాటు ఈ విత్తనాలను జాగ్రత్త చేసి మిగిలిన రైతులకు ఇవ్వాలనేది ఒక ఆలోచన. జనరల్గా టమాటో అంటే సి విటమిన్ ఉంటుంది, సిట్రిక్ యాసిడ్ ఉంటుంది, కాబట్టి మంచి న్యూట్రిషన్ వాల్యూస్ ఉంటాయని మాత్రం చెప్తాం. అంటే టమాటోని మనం ఒక వంటలో ఒక కూరగాయలాగా ఉపయోగిస్తున్నాం, ఇవి ఫ్రూట్ లాగా ఉపయోగించమని మేము చెప్తాం. ఇట్లాంటి వెరైటీస్ మనం తినగలిగితే ఆరోగ్యంగా ఉంటాం అనేది ఒక ఇంటెన్షన్, అంతేనా. ప్రస్తుతం మనం ఇంట బయట కూరగాయలు తీసుకుంటే రసాయన అవశేషాలతో కూడుకున్న కూరగాయలు మనం తినాల్సి వస్తుంది. ఫలితంగా అనేక రకాల ఆరోగ్యపరమైన సమస్యలు ఎదుర్కోవాలంటున్నాం. ఈ నేపథ్యంలో దేశవాళీ కూరగాయల విత్తనాలు విక్రయం ద్వారా ప్రజల్లో
పెద్ద ఎత్తున అంటే ప్రత్యేకించి టెర్రస్ గార్డెనింగ్ బాల్కనీలో పెంచుకొని కూరగాయలు తమ ఆహారంలో భాగం చేసుకోవాలని చెప్పి సూచిస్తూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుతం మనతో కొంతమంది దేశవాళీ కూరగాయలకు సంబంధించిన రైతులు ఉన్నారు. వారు అడుగుదాం. మేడం చెప్పండి, మన దగ్గర ఎన్ని రకాల కూరగాయ విత్తనాలు ఉన్నాయి, అలాగే చిరుధాన్యాలకు సంబంధించినవి కూడా మీరు ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు, మీ అనుభవాలు చెప్పండి. నేను గత 4 సంవత్సరాలుగా న్యాచురల్ ఫార్మింగ్ చేస్తున్నాను. నేను దీంట్లో దేశీ విత్తనాల్లో ఏమవుతుందంటే టేస్ట్ అనేది బాగుంటుంది, నిల్వ శాతం కూడా కూరగాయ అనేది కూడా మనకి ఎగ్జాంపుల్ టమాటా అయితే కనుక నెల రోజులు బయట పెట్టినా కానీ అది మంచిగా ఉంటుంది. మన ఫామ్లో మనం పండించుకున్నది, నేను ఆకుకూరలు కూడా ఏం చేస్తాను, వారం వరకు ఉన్నా కానీ అదే ఫ్రెష్నెస్ మెయింటైన్ అవుతుంది. ఎందుకంటే వాటర్ చిలకరించడం ఇవన్నీ చేయను, తీసుకొచ్చి కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. నా దగ్గర మన చిల్లీ కూడా నెల పైన 45 డేస్ ఉంది. నేను ఆల్మోస్ట్ 45 డేస్ నా ఫ్రిడ్జ్లో పెట్టి నేను టెస్ట్ చేస్తాను ఉంటుందా ఉండట్లేదా అనేది. సో దేశీ వెరైటీస్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే మనం పండించుకున్నది కూడా మనకు నిల్వ శాతంతో కంపల్సరీగా నెల రోజుల నుంచి 45 రోజులు మనం స్టోర్ చేసుకోగలుగుతాము. అంటే మనం 1 వీక్ ఒకసారి వెళ్ళి మార్కెట్కి వెళ్ళి కొనాల్సిన అవసరం కూడా ఉండదు. చేసుకోలేని వాడు కొంతమందికి ఏంటంటే వ్యవసాయం ఈ రోజున హైదరాబాద్ సరౌండింగ్స్ అంటే మినిమం 50 కిలోమీటర్స్ 70 కిలోమీటర్స్లో ఫార్మ్స్ తక్కువైపోయినాయి కాబట్టి ఎవరైనా సొంతంగా చేసుకునే వాళ్ళకి కూడా వాళ్ళు అలా చేసుకోవచ్చు. ఒకసారి తెచ్చుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని నిల్వ శాతం అనేది ఉంటుంది. దేశీ వెరైటీల్లో ఇంకోటి ఏంటంటే టేస్ట్ 10-15 నిమిషాల్లో కూర అనేది అయిపోతుంది. ఈ యొక్క దేశీ గాళి కూరగాయ విత్తనాలు ప్రొటెక్షన్ ప్రాపగేషన్ చేస్తూ చిన్నప్పటి నుంచి మా అమ్మమ్మ దగ్గర నేర్చుకుని పెరటి తోటలో చేసుకుంటూ బ్యాంక్ మేనేజర్గా చేసి రిటైర్ అయ్యాక వ్యవసాయం చేస్తున్నాను. వ్యవసాయంలో పండించిన టమాటా చూసారా, నాటు టమాటా ఇట్లా ఉంటుంది గ్రీన్గా. ఇది తోలు చాలా పలుచగా ఉంటుంది, అసలు నోట్లో పెట్టుకోగానే కరిగిపోతుంది. అటువంటి విత్తనాలతో మేము కూరగాయలు పండిస్తున్నాం. 40 రకాల కూరగాయలు పండిస్తున్నాం మల్లాపూర్లో. బొల్లిగూడెం రోడ్ అంటారు దాన్ని. ఈ విధంగా ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందరికీ అందించాలనే ఒక తాపత్రయంతో నేను ఇష్టంగా చేస్తున్నాను. సహజమైన ఆహారం అందరికీ అందించాలి, ఆరోగ్యంగా ఉండాలి. యువత ఆరోగ్యంగా ఉంటేనే భావి భారతం ముందుకెళ్తుంది. ఎంత మనం ఎన్ని లక్షల కోట్లు పోసి ఆ ఇండస్ట్రీస్ పెట్టి ఏం లాభం లేదు. వ్యవసాయం ముందు తినే తిండి, యోగా చేస్తారు, తిండి ఏం తింటున్నారు, ఇవే తింటున్నాం. యోగా చేసి ఏం లాభం? విషాహారం తినకుండా యోగా చేస్తే ఎంత బాగుంటుంది. అలాగే అది కోరిక, దీంతోనే నేను ఈ మిషన్లో నేను కష్టపడి పనిచేస్తున్నాను. ఈ ప్రాంగణం చూస్తుంటే విత్తన విప్లవం కనిపిస్తుంది. ఇటీవల కాలంలో నాణ్యమైన విత్తనాలపై పెద్ద ఎత్తున అవగాహన కల్పిస్తున్న నేపథ్యంలో ఈ తాజాగా ఈ యొక్క ప్రదర్శన అనేది ఒక ప్రాముఖ్యత సంతరించుకుంది. ఈ ప్రదర్శనలో దేశవ్యాప్తంగా 20 రాష్ట్రాల నుంచి రైతులు తాము స్వయంగా ఉత్పత్తి చేసి సంరక్షిస్తున్న విత్తనాలను ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. ప్రస్తుతం మనతో తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి, మన రాష్ట్రంలో ఈ ఏటా కూడా నకిలీ విత్తనాలు బెడద అనేది పెద్ద ఎత్తున కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో వాటి నిరోధానికి ఏం చర్యలు తీసుకుంటున్నారు? ఖచ్చితంగా మీరన్నట్లుగా ప్రతి సంవత్సరం కూడా తెలంగాణలో నకిలీ విత్తనాలు, అందులో ముఖ్యంగా కాటన్ కావచ్చు, ప్యాడీ కావచ్చు, మిర్చిలో, మొక్కజొన్నలు, చాలా ఈ పంటలలో నకిలీ విత్తనాలు వచ్చేసి రైతులు ఇబ్బంది పెడుతున్నమాట వాస్తవమే. ప్రభుత్వం చాలా సీరియస్గా వివిధ ఏదైతే కంపెనీ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా పిలిచి గౌరవ మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడడం జరిగింది. ఎక్కడ కూడా రైతుకు నాణ్యత లేని విత్తనం ఇస్తే మాత్రం పీడియాక్లు పెట్టి కంపెనీ సీజ్ చేస్తామనేటువంటి మాట చెప్పడం జరిగింది. అందుకే రైతులకు కూడా మేము మా విజ్ఞప్తి, మీరు ఏది పడితే అది విత్తనాలు తీసుకొని మోసపోకండి. కొంచెం విత్తనాలు తీసుకునేటప్పుడు అది ఎక్కడి నుంచి వచ్చింది, ఆ సంస్థ ఏంది, సంస్థకు నేపథ్యం ఏంది, ఎవరు సప్లై చేస్తారు ఏందనేది కొంచెం ఆలోచన చేసి దానికి సంబంధించినటువంటి రిసిప్ట్ తీసుకుంటే రేపు వాళ్ళ మీద మనం ఏమైనా యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక నుంచి ప్రతి రైతు కూడా కనీసం తమ వంతుగా దేశీయ విత్తనాలు వాడడం ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించడంతో పాటు ప్రజలకు నాణ్యమైన ఆరోగ్యకరమైన ఆహారం అందించాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు. అలాగే ఈ యొక్క సదస్సు అనేది, ఒక ప్రదర్శన అనేది పెద్ద ఎత్తున విజయవంతం కావడంతో ఇక నుంచి జిల్లా స్థాయిలో, అలాగే మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో కూడా పెద్ద ఎత్తున నిర్వహించాలని చెప్పి నిర్వాహకులు ప్రణాళికలు రచిస్తున్నారు. కెమెరామెన్ అశోక్తో కలిసి మల్లిక్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.